ఓకే, సో నెక్స్ట్ ఒక ట్విస్టింగ్ ఇద్దాము. చేతులు రెండు పైకెత్తాలి. మెల్లిగా లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ పామ్ని రైట్ నీ పైన పెట్టాలి. రైట్ హ్యాండ్ని వెనకాల పెట్టేసేయాలి మ్యాట్ పైన. ఇప్పుడు ఫుల్గా బ్రీత్ అవుట్ చేస్తూ చెస్ట్ పైకెత్తాలి, పొట్ట లోపలికి లాగాలి, వెనకాలకి మ్యాక్సిమం ట్విస్టింగ్ ఇవ్వాలి, మనకు పాసిబుల్ అయినంత ట్విస్టింగ్ ఇవ్వాలి. గుడ్. మళ్ళీ ఇన్హేల్, బోత్ హ్యాండ్స్ అప్, రెండు చేతులు పైకెత్తండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాం. రైట్ పామ్ ఆన్ యర్ లెఫ్ట్ నీ, లెఫ్ట్ హ్యాండ్ కీప్ ఇట్ బ్యాక్, బ్రీత్ అవుట్, ఫుల్లీ ట్విస్ట్. ఛాతి పైకెత్తడం, పొట్ట లోపలికి వెళ్ళడం, వెనక్కి తిప్పడం, మూడు జరగాలి. మళ్ళీ ఇన్హేల్, సెంటర్. ఓకే, మళ్ళీ రైట్ సైడ్, లెఫ్ట్ పామ్ ఆన్ యర్ రైట్ నీ, ట్విస్ట్, ఎక్స్హేల్, ఇన్హేల్, both hands up, exhale, twist left side, inhale, center, exhale, twist right side. ఇప్పుడు ఉందాం ఇక్కడ. స్టే ఇన్ ద పోస్చర్. 1 2 3 4. ఇన్హేల్, center, left side holding, breathe out, twist. 1 2 3 4. Inhale, center, exhale, relax. ఓకే, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మనం ఇట్లా వెనక్కి టర్న్ అయినప్పుడు ఎక్స్హేల్ చేసాం. అవును. అది చేసిన తర్వాత అక్కడ కాసేపు చూడమన్నప్పుడు అంతసేపు బ్రీత్ అనేది ఎక్స్హేల్ చేయలేం కదా, బయటకు అంతసేపు బ్రీత్ వదలలేం కదా. యాక్చువల్గా ఏంటంటే పోస్చర్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రమే బ్రెత్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం చేతులు పైకెత్తాం అంటే శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తాం, ఈ పొజిషన్ తీసుకున్నాం. ఈ పొజిషన్ తీసుకున్న తర్వాత ఎక్స్హేల్ చేస్తున్నాం. అంటే ఫైనల్ పొజిషన్కి వచ్చే వరకు ఎక్స్హలేషన్ చేయాలి, కానీ హోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్హేల్ చేసి అలానే హోల్డ్ చేయొద్దు, అది అవసరం లేదు. ఓన్లీ పోస్చర్. ఇప్పుడు మనం శ్వాస బయటికి వదిలితే పొట్ట లోపలికి పోయింది, లోపలికి వెళ్ళినప్పుడు స్కోప్ ఆఫ్ ట్విస్టింగ్ అనేది పెరిగింది. ఓకే, సో ఇక్కడ ఎక్స్హలేషన్ 100% చేసిన తర్వాత నార్మల్ బ్రీతింగ్, హోల్డ్ చేసేటప్పుడు నార్మల్ బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్ చేస్తే మనం అక్కడ 15 కౌంట్స్ ఉన్నా 20 కౌంట్స్ ఉన్నా మనకి ఏమనిపించదు అనమాట, అంతే. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. రెండు చేతుల్ని మోకాల మీద పెట్టాలి. ఇది మొత్తం స్పైన్ పోర్షన్ అంతా లూజన్ చేయడానికి, మనకు వర్టిబ్రేస్ ఉంటాయి కదా, అవన్నిటిని లూజన్ చేయడానికి ఈ ప్రాక్టీస్ బాగా యూజ్ అవుతుంది. రెండు చేతుల్ని ఇట్లా మోకాల మీద పెట్టాలి. పెట్టిన తర్వాత స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ ముందుకు రావాలి, మెల్లిగా హెడ్ని చెస్ట్ని పైకి ఎత్తాలి పూర్తిగా, ఇలా ఒక వేవ్ లాగా. మళ్ళీ సేమ్ అలానే రివర్స్ వచ్చి పొట్టను చూడాలి. రిపీట్. ఇన్హేల్, కొంచెం ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి, హెడ్ చెస్ట్ పైకి ఎత్తాలి. ఎక్స్హేల్, హెడ్ లోపలికి వెనక్కి వచ్చేయాలి, పొట్టను చూడాలి. రిపీట్ దిస్. ఇన్హేల్, ఎక్స్హేల్. లాస్ట్ ఇంకొకసారి. ఇన్హేల్, ఎక్స్హేల్, రిలాక్స్. దీని తర్వాత అప్పర్ బాడీని మొత్తం, ఇది లాస్ట్ ప్రాక్టీస్ అనమాట. అప్పర్ బాడీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక రొటేషన్ ఇస్తాం. ఓకే, చేతులు రెండింటిని సేమ్ రెండు మోకాల మీద ఉంచాలి. రైట్, ఫ్రంట్, లెఫ్ట్ అండ్ బ్యాక్. రైట్, ఫ్రంట్, లెఫ్ట్, బ్యాక్. రైట్, ఫ్రంట్, లెఫ్ట్, back. Right, front, left, back. ఇప్పుడు రివర్స్లో లెఫ్ట్, ఫ్రంట్, రైట్, బ్యాక్. లెఫ్ట్, ఫ్రంట్, రైట్, బ్యాక్. లెఫ్ట్, ఫ్రంట్, రైట్ అండ్ బ్యాక్. రిలాక్స్. సో ఇదంతా అప్పర్ బాడీకి సంబంధించిన ప్రాక్టీస్ అనమాట. సేమ్ ఇలానే మనం హెడ్ నుంచి టో వరకు అనుకున్నాం కదా, ఇది పార్ట్ 1 ఆఫ్ ది ప్రాక్టీస్ అనమాట. హెడ్ నుంచి వేస్ట్ వరకు చేసేది.
సో నెక్స్ట్ మనం వేస్ట్ నుంచి టోస్ వరకు నేర్చుకుంటాము. సో ఈ ప్రాక్టీస్కి వచ్చేసరికి 2 కాళ్ళు స్ట్రైట్గా చేయాలి. ఇప్పుడు లోవర్ పోర్షన్ ఆఫ్ ది బాడీకి వార్మప్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఫస్ట్ ఇందాక కూర్చున్నాం కదా, కాళ్ళని ఫస్ట్ ఫ్రీ చేసుకోవాలి. సింపుల్గా ఇలా మోకాల్ని పైకి కిందికి ట్యాప్ చేయండి. రైట్. ఇప్పుడు 2 కాళ్ళు దగ్గర తీసుకోండి. ఓన్లీ పాదాల వేళ్ళపైకే మన అవేర్నెస్ తీసుకెళ్ళాలి. మెంటల్గా ఓన్లీ టోస్ మాత్రమే ఫీల్ అవుతూ ఆ టో మూమెంట్స్ చేయాలి. చూడండి, జస్ట్ పాదాల వేళ్ళు బెండ్ చేయాలి, మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. 2 బ్యాక్, 3 బ్యాక్, 4 బ్యాక్. ఓకే, సేమ్ ఇలానే ముందుకు వెనక్కి, పాదం ముందుకు, పూర్తిగా ముందుకు, యాంకిల్లో స్ట్రెచ్ తేవాలి, మళ్ళీ బ్యాక్, 2 బ్యాక్. కళ్ళు మూసుకొని యాంకిల్ పోర్షన్ని గమనిస్తూ చేయండి, ఇంకా బాగా తెలుస్తుంది. 3 బ్యాక్, 4 బ్యాక్. చాలు. ఇప్పుడు కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టండి, కొంచెం గ్యాప్. యాంకిల్ రొటేషన్ చేస్తున్నాం. స్ట్రెచ్ చేయాలి, రొటేట్ చేయాలి, 2 కాంబినేషన్ త్రూగా చేయాలి. 1 2 3 4. ఇప్పుడు రివర్స్లో 4 3 2 అండ్ 1. ఓకే, ఈ యాంకిల్కి సంబంధించిన స్ట్రెచ్ చేస్తాం. నెక్స్ట్ మనం నీ జాయింట్కి వద్దాం. ఓకే, నీ జాయింట్ కోసం రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి, 2 సపరేట్గా. ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం యాజ్ అ సీక్వెన్స్ వైజ్గా ఒక లెగ్కి చేసి తర్వాత ఇంకొక లెగ్కి చేయొచ్చు, లేదంటే ఒక్కొక్క జాయింట్కి ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్, మళ్ళీ నెక్స్ట్ జాయింట్కి వెళ్ళిపోయి రైట్ లెఫ్ట్ అలా కూడా చేయొచ్చు. ఓకే, సో మనం ఒక సీక్వెన్స్ లాగా ఈ ప్రాక్టీస్ని చేద్దాము. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోవాలి, చేసుకొని 2 చేతులతో థై పట్టుకోవాలి. ఓకే, ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. బ్యాక్ పెయిన్ ఉండి నీ పెయిన్ ఉంటే కనుక కూర్చున్న దానికన్నా చైర్లో కూర్చొని లేదంటే పడుకొని చేస్తే ఇంకా బెనిఫిషియల్. ఓకే, సో రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి మెల్లిగా స్ట్రైట్, ఫోల్డ్ ఇట్ బ్యాక్, ఎక్స్టెండ్ యువర్ రైట్ లెగ్, ఫోల్డ్ ఇట్. 3 పైకి ఎక్స్టెండ్ చేయాలి, మళ్ళీ ఫోల్డ్ చేయాలి. 4 ఫోల్డ్. ఓకే, సేమ్ నీ జాయింట్కి ఇందాక ఎక్స్టెన్షన్ చేసాం, ఇప్పుడు రొటేషన్ చేస్తాం. ఓకే, కాలు ఇందాకట్లాగా ఎక్స్టెండ్ చేసి రొటేషన్ చేయండి. 1 2 3 4 5. రివర్స్లో 5 4 3 2 1. రిలాక్స్. మీరు గమనించారా చేసేటప్పుడు జాయింట్స్లో చిన్న సౌండ్స్ వస్తుంది, ఎందుకు జాయింట్ ఫ్రీ అవుతుంది కాబట్టి. అట్ ది సేమ్ టైం నర్వ్స్ కూడా ఏదో లాగి పెట్టినట్టుగా ఉంటుంది. అవును. ఓకే, మనము నీ పెయిన్ ఉంటే అండి ఓన్లీ నీ పైనే కాన్సన్ట్రేట్ చేయొద్దు. నీ కింద భాగం, నీ పైన భాగం, కాఫ్ మసిల్, థై మసిల్, ఈ రెండింటిని స్ట్రెంగ్తన్ చేసుకున్నప్పుడు నీ ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అవుతుంది. ఓకే, సో రైట్. నెక్స్ట్ చేతులు వెనక పెట్టేసేయాలి. ఇప్పుడు నీ జాయింట్ అయిపోయింది, హిప్ జాయింట్కి వస్తున్నాం. ఈ హిప్ జాయింట్కి జస్ట్ ఫస్ట్ సింపుల్ లూజనింగ్, బటర్ఫ్లై లాగా సింపుల్ లూజనింగ్ చేయాలి. 2 3 4 5. ఓకే, సో ఇప్పుడు కుడి పాదంని మ్యాక్సిమం కుడి వైపు తీసుకురావాలి. ఓకే, మన హిప్ జాయింట్ లైన్లోనే పాదం వచ్చేటట్టు చేయాలి. ఇది కొంచెం ఇందాక చేసిన దానికన్నా ఇంటెన్స్గా ఉంటుంది. మీరు సింపుల్గా చేయండి, కొంచెం కాల్ డిస్టెన్స్ తగ్గించినా సరే. ఇక్కడ చూడండి, మనం నీని ముందుకు టచ్ చేస్తాం, మళ్ళీ వెనకాల టచ్ చేస్తాం. ముందుకు టచ్ చేయాలి, వెనక్కి టచ్ చేయాలి. 3 బ్యాక్, 4 బ్యాక్. ఓకే, చాలు. రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఈ హిప్ జాయింట్కి ఇంటెన్స్గా ఓపెనింగ్, హిప్ ఓపెనింగ్ అంటారు. సో ఇంటెన్స్గా ఓపెనింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ ప్రాక్టీస్లో
ఈ రైట్ లెగ్ని ఇది ఈ ప్రాక్టీస్ అనేది కొత్తగా చేసేవాళ్ళకి, అంటే ఇప్పుడు నేను ఈ ప్రాక్టీస్ ఇది ఫస్ట్ టైం చేయడం. అవును. సో నాకు అప్పుడు ఇక్కడ కొన్ని రకమైన పెయిన్ సెన్సేషన్ అవన్నీ తెలుస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ఫస్ట్ 10-15 డేస్ అప్పుడు వదిలేసిన బాగా జాయింట్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది, లేదు నార్మల్గా ఉన్న వాళ్ళకి పర్లేదు చేయొచ్చు. మెయిన్గా మనకు ఈ వార్మింగ్ అప్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు ప్రాణాయామ చేసేటప్పుడు ఈ మసిల్ లూజనింగ్ అనేది జరుగుతుంది కదా. మనకి ఇంకో థింగ్ ఏంటంటే ప్రాణాయామ చేయడానికి ఫస్ట్ కావాల్సింది ఒక పొజిషన్లో కరెక్ట్గా కూర్చోవడం అనమాట. ఇప్పుడు మనము ఈ వార్మప్ ప్రాక్టీసెస్ ఎంత బాగా చేస్తే ఇట్లా క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చోవడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. మీకు ఇక్కడ టైట్నెస్ ఉందనుకోండి, ఈ పోర్షన్లో కూర్చోలేదు, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా దీనిపైకి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ పోస్చర్లో మనకు రిలాక్సేషన్ వచ్చిందనుకోండి, ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. అప్పుడు ప్రాణాయామ మీద, బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక మెడిటేషన్, ప్రాణాయామ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెడిటేషన్. సో బ్రెత్కి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మైండ్కి రీచ్ అవుతాం అనమాట. సో అలా ఇట్లా పోస్చర్స్ అనేవి ఈజీగా రావాలంటే కంపల్సరీ సూక్ష్మయోగా చేయాల్సిందే. ఓకే, సో ఈ హిప్ మూమెంట్, హిప్ జాయింట్ మూమెంట్ తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోవాలి, లెఫ్ట్ థై పైకి ఫోల్డ్ చేసుకొని కుడి చేత్తో కుడి మోకాలు పట్టుకోవాలి, ఎడమ చేత్తో కుడి పాదం పట్టుకోవాలి. ఓకే, సో ఇలా మూమెంట్ ఇవ్వాలి. బేబీస్ని ఆడిస్తాం కదా, ట్రెడిషనల్ మూమెంట్ అనమాట ఇది. లోపలికి బయటికి, లోపలికి బయటికి, లోపలికి బయటికి. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టీస్. ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత ఈ హిప్ జాయింట్కి మళ్ళీ, ఇవన్నీ హిప్ జాయింట్ కోసమే రొటేషనల్ మూమెంట్ చేస్తున్నాం. మళ్ళీ 1 2, ఈ జాయింట్ తిరగాలి. 3 4 5, రివర్స్లో 5 4 3 2 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్లో ఇక్కడ స్ట్రెచ్ ఇద్దాం. ఇందాక జాయింట్ మూమెంట్ ఇచ్చాము, ఇప్పుడు స్ట్రెచ్ ఇస్తున్నాం. ఈ దీనిలో లోపలికి తీసుకెళ్ళి లాక్ చేయాలి. లాక్ చేసి ఎల్బోతో కంప్లీట్ లాక్ చేసి ఇట్లా పెట్టేయాలి. ఓకే, ఇప్పుడు కుడి చేతిని మోకాల మీద పెట్టి ఇంత గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని తగ్గించాలి. అప్పుడు స్ట్రెచ్ వస్తుంది. 1 అప్, 2 అప్, 3 అప్, 4 అప్, 5 అప్, ఇలా. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టీస్లో సేమ్ కుడి చేత్తో మోకాల్ని, ఎడమ చేత్తో పాదాన్ని పట్టుకొని ఈ షిన్ బోన్ని చెస్ట్కి తగలడానికి ట్రై చేయాలి. ఇలా 1 డౌన్, 2 డౌన్, 3. బిగినర్స్కి ఇది కూడా కొంచెం కష్టంగా అనిపించవచ్చు, ఎందుకంటే చేస్తూ ఉంటే ఈ మూమెంట్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా తెలుస్తుంది. 4 డౌన్, చాలు. ఓకే, సో ఈ లోవర్ పార్ట్కి రైట్ లెగ్కి చేసాము. సేమ్ ఇదే సీక్వెన్స్ని లెఫ్ట్ సైడ్ చేస్తాం అనమాట. ఓకే, సేమ్ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి, ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి థై పట్టుకోవాలి. ఫస్ట్ నీకి చేస్తున్నాం కాబట్టి ఎక్స్టెన్షన్ అండ్ ఫోల్డింగ్. 2 ఫోల్డ్, 3 ఫోల్డ్, 4 ఫోల్డ్, చాలు. ఇప్పుడు రొటేషన్ చేద్దాం. 1 2 3 4, రివర్స్లో 4 3 2 అండ్ 1. ఓకే, రిలాక్స్. ఇప్పుడు చేతులు వెనక్కి తీసుకోండి, లెగ్ ఫోల్డ్ చేసి ఉంచుకోవాలి. బటర్ఫ్లై మూమెంట్. 1 2 3 4. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని పాసిబుల్ అయినంత లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి ఇన్ అండ్ అవుట్ ప్రాక్టీస్. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఓకే, ఇప్పుడు లెగ్ని థై పైకి తీసుకొచ్చేసేయాలి. కుడి చేత్తో ఎడం పాదం పట్టుకోవాలి, ఎడం చేత్తో ఎడం మోకాలు పట్టుకోవాలి. లోపలికి బయటికి ఇన్ అండ్ అవుట్ మూమెంట్. 1 2 3 4 5, చాలు. ఇప్పుడు హిప్ జాయింట్ని రొటేషన్ చేస్తున్నాం. 1 2
3 4 రివర్స్లో 4 3 2 అండ్ 1 రిలాక్స్. ఓకే, ఇప్పుడు స్ట్రెచ్ చేస్తున్నాం. హీల్ని లాక్ చేసుకోవాలి ఎల్బో సపోర్ట్తో. ఎడమ చేతు ఎడమ మోకాల మీద మెల్లిగా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, లాస్ట్ ప్రెస్ రిలీజ్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు చేత్తో పాదాన్ని ఎడమ చేత్తో మోకాల్ని పట్టుకొని షిన్ బోన్ని చెస్ట్కి ప్రెస్ చేయాలి. 1 డౌన్, స్పైన్ స్ట్రైట్గా. 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, రిలాక్స్. ఓకే, సో 2 సైడ్లు అయిపోయిన తర్వాత కాళ్ళు పాదాలు 2 ఒక దగ్గర తీసుకురావాలి. బటర్ఫ్లై పోస్చర్ అనమాట ఇది. ఓకే, ఇది కూడా మనం వార్మింగ్ అప్ ప్రాక్టీస్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా పెల్విక్ పోర్షన్కి లేడీస్కి చాలా యూస్ఫుల్ ప్రాక్టీస్ అనమాట. పెల్విక్ పోర్షన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ ఇన్నర్ థై దగ్గర హిప్ జాయింట్ దగ్గర టైట్నెస్ ఉంటే దాన్ని తీసేస్తుంది అనమాట. చేతులు 2 వెనకాల పెట్టుకోవచ్చు. కొంచెం ఈజీ ప్రాక్టీస్కి మోకాళ్ళని పైకి కిందికి మూమెంట్ ఇవ్వాలి. 5 4 3 2 1 రిలాక్స్. ఇప్పుడు చేతులు ముందుకు తేండి. అప్పర్ బాడీలో లోవర్ బాడీలో కంబైన్డ్గా మూమెంట్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఫార్వర్డ్ బెండ్. మనం ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు ఇన్నర్ థైలో స్ట్రెచ్ తెలుస్తుంది అండ్ బ్యాక్లో స్ట్రెచ్ తెలుస్తుంది. లోవర్ బ్యాక్ని ఇన్నర్ థైని రెండింటిని గమనిస్తూ ఈ ప్రాక్టీస్ చేయాలి. ఫార్వర్డ్, అప్, 2 అప్, 3 అప్. ఓకే, బిగినర్స్ ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు చూడండి కంప్లీట్గా ముందుకు ఒకటేసారి వెళ్ళడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే ఇందులో టైట్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, సింపుల్గా ఈ మూమెంట్ కొంచెం ఎంత పాసిబుల్ అయితే ఇలా మూమెంట్ ఇవ్వాలి, పైకి వచ్చేయాలి, అంతే. ఓకే, రైట్. ఇవన్నీ హెడ్ నుంచి టో వర్క్ చేసే డిఫరెంట్ జాయింట్ వార్మప్ ప్రాక్టీసెస్ అండి. మనం ఇందులో ఎన్ని వేరియేషన్స్ చూసుకుంటే మనకు 84 లక్షల ఆసనాలు ఉంటాయన్నమాట. సో దానికి ఆసనాలే అన్ని ఉన్నాయంటే వార్మింగ్ అప్ ప్రాక్టీసెస్ ఒక్కొక్క దాని నుంచి ఎన్ని డిజైన్ చేయొచ్చో మీరే ఆలోచించండి. ఎందుకంటే ఇది ఏన్షియంట్ సైన్స్, మనం క్రియేట్ చేసింది కాదు. మన ఏన్షియంట్ సైన్స్ ఎప్పుడు కూడా మనం ఎంత తెలుసుకుంటే ఇంకా తెలుసుకునే చాలా ఉంటుంది. సో అలా అన్నమాట. సో ఇలా కూర్చొని చేసాము, నిలబడి ప్రాక్టీసెస్ చేయొచ్చు, చైర్లో కూర్చొని ప్రాక్టీసెస్ చేయొచ్చు, ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేరియేషన్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేయొచ్చు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అంటే వార్మప్స్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, అలాగే చాలామంది బిగినర్స్ ఇప్పుడు నాకు కూడా మీరు కొన్ని చెప్పినప్పుడు నేను రెగ్యులర్గా చేయను కాబట్టి కొన్ని నాకు కూడా కష్టం అనిపించాయి. అంటే మీరు ఇచ్చినంత ఫ్లెక్సిబిలిటీ నేను ఇవ్వలేకపోయాను. బట్ నేను అది ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు అర్థమైంది నాకు అలవాట్లేదు. సో ఇది కొద్ది రోజులు మనం చేస్తే మనకు అవుతుంది, 100% అవుతుంది. సో కాబట్టి ఎవరైనా కొత్తగా చేసేటప్పుడు మీలాగా మీ అంత ఫ్లెక్సిబిలిటీ లేదని కానీ మీ అంత రొటేషన్ లేదని కానీ మేము ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు, అస్సలు అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ అండ్ పర్సన్ డిఫరెంటే అండి. ఓకే, క్లాస్లో ఉన్న గ్రూప్ ఆఫ్ 20 పీపుల్ తీసుకోండి, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా వాళ్ళ పర్సనల్గా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందరూ ఒకే రకంగా చేయాలని లేదు. చూసిన ఒకటే ప్రాక్టీసు ఒక 20 మెంబర్స్కి ఆ 20 డిఫరెంట్ ప్రాక్టీసెస్ లాగా కూడా కనబడతాయి అవి. ఓకే, సో మన బాడీకి తగినట్టు మనం చేయాలి. మెల్లిగా మన చేసే లెవెల్ నుంచి ఇంకొక లెవెల్ పైకి తీసుకురావడానికి ట్రై చేయాలి. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ వార్మప్స్ని మీరు కూడా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మనకు కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది.